K+ News Network presents. వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా కడప సేవారత్న పురస్కారాలు అందజేత. కడప నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా రత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని, మానవ సేవయే మాధవ సేవ అని గత సంవత్సర కాలం నుంచి ఈ వెంకటలక్ష్మి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అభాగ్యులకు, నిరాశ్రయులకు అండగా ఉంటూ అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తూ అభాగ్యులను తన వంతు సాయంగా ఆదుకోవడంలో ముందుకు వెళ్తున్నామని, అలాగే సేవాగుణంతో సాయం చేసే వ్యక్తులకు కడప సేవారత్న పురస్కారాలు అందజేశామని, ఇదే విధంగా ఈ సేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ముందుకు వెళ్లే వారికి అండగా ఉంటామని, సంవత్సరం కాలం నుంచి వెంకటలక్ష్మి ట్రస్ట్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, న్యాయవాది మారుతి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా గత సంవత్సరం నుంచిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన బ్లడ్ అయితేనేమి, రక్తదానం అయితేనేమి, వారం భోజనాలు ప్రతి ఆదివారం యాక్సిడెంట్ రోడ్డు మీద ఉండలేదు, వారం అన్నదానం చేసేదానికైనా, బ్లడ్ ఇచ్చేదానికైనా, లేదా చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇచ్చేదానికైనా, అలాగే చాలామందికి ఆర్థికంగా ఎవరైనా కింద పడి ఇబ్బందులు పడిన వాళ్ళకు ఆర్థికంగా బియ్యం సరుకులు ఇవ్వడం కానీ అలాంటి సేవాక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఈ సేవాక్రమాలు మాకందరికీ సహకరించిన మా సురేష్ సార్కు, మా నారాయణ రెడ్డి సార్కి, అన్నకి, మా భారవీ సార్ లాయర్ గారికి, మన గోపిరెడ్డి పురుషోత్తం రెడ్డి సార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాలు మరి ఎన్నో గొప్పగా చేయాలని, నాకు ఎన్నికల ముందు నడిపించుకుంటూ ఈ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా తీసుకుంటున్నాం. మీ పేరు? నా పేరు పూన ఈశ్వర్ రెడ్డి. ఈరోజు వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. అంటే ఈ వార్షికోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత సంవత్సరం నుంచి మనం ఏమేమి కార్యక్రమాలు చేసినాము, ఎక్కడైనా సమన్వయ లోపం ఉందా, లేదా ఇంకొంచెం ఏ విధంగా చేసుకోవాలా, ఇంకా మిగతా వాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకుంటూ ఈశ్వరెడ్డి గారు అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అతనేం పెద్ద ఆర్థిక శ్రీమంతుడే కాదు. ఏదేమైనప్పటికీ నలుగురు సహాయ సహకారాలతో, మంచి వ్యక్తులతో కలుస్తూ తనకు చేతనైన సహాయం చేస్తూ ఉన్నాడు. ఇతను ఇంకొక విషయం మర్చిపోయినాడు. అనాథ శవాలకు 5 అనాథ శవాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన కోన ఈశ్వరెడ్డి సోదరుడు. ఈ విధంగా రాబోయే కాలంలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మన వంతు బాధ్యత అని ఈ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోన ఈశ్వరెడ్డి సభ్యులందరూ కూడా, అలాగే మిత్ర బృందం కూడా పనిచేస్తూ ఉంది. చాలా సంతోషం. ఇంకేమంటే, అంతేకాకుండా మన కోన ఈశ్వరెడ్డి శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి పుష్పగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కూడా ఇతను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటూ మాకు అంటే దగ్గరగా ఉంటాడు కాబట్టి క్షేత్రానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడల్లా తన వంతు సాయం చేస్తున్నాడు. అలాగే భవిష్యత్తులో గోశాలను ఏర్పాటు చేయాలని నన్ను అడగడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. గోవు అంటే సకల దేవతల స్వరూపమే గోమాత. అటువంటి సేవ చేయాలని అతను ఉన్నాడు. అంటే భగవంతుడు మన ఈ కోన ఈశ్వరుడికి, ఈ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి, ఐశ్వర్యాలు ఇచ్చి, భవిష్యత్తులో సమాజ సేవలో తనతో పాటు మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా ముందుకు తీసుకొని వస్తాడని ఆశిస్తూ, జై హింద్, జై భారత్. భారవి, న్యాయవాది, శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, కడప. నా పేరు సురేష్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నాను. ముందుగా శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్కి ప్లస్ ఆ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి గారికి ముందుగా అభినందనలు, ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎందుకనంటే మనకు పెద్దలు చెప్పారు,
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అని చెప్పేసి అని మనం ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్నైనా చెప్పచ్చు, ప్రార్థించచ్చు. కానీ దానికి మించి ఒకరికి సాయం చేయడం అనేది మన పెద్దలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నింటిలో కూడా చెప్పబడ్డాయి. దాన్ని ఈ సంవత్సర కాలంగా ఆచరించి చూపిస్తున్నటువంటి వ్యక్తి ఈ సంస్థ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, దాని చైర్మన్ కూనా వెంకటరెడ్డి. దాన్ని ఇంకే విధంగా చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ. మన మానవులు పుట్టాం, మన తోటి మానవులు ఎవరైతే ఆపదలో కానీ అవసరానికి కానీ ఎదురు చూస్తుంటారో వాళ్లకు మనం సేవ అందించడమే దేవుడికి సేవ చేయడంతో సమానమని ఈ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నమ్ముతూ సంవత్సర కాలంగా దాన్ని ఆచరిస్తుంది. ఇంతకుముందే చెప్పారు, ఈ సంవత్సర కాలంలో 5 అనాథ శవాలకు దహన సంస్కారం చేయడం అయితేనేమి, ఎండాకాలంలో రోడ్డు మీద ఫుట్పాత్లో ఉన్నటువంటి వాళ్ళకి పాదరక్షకులు ప్రొవైడ్ చేయడం అయితేనేమి, లేదంటే పూర్తి చలికాలంలో అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, 24/7/365 ఎప్పుడైనా కడప జిల్లా కానీ వేరే జిల్లాలో కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఫలాని బ్లడ్ గ్రూప్ రక్తం కావాలి అని అడిగితే అందించని దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా శవాల దహన సంస్కారాలు ప్లస్ రోడ్ల మీద అనాథలుగా తిరుగుతూ కనీసం క్షవరం కానీ స్నానం కానీ నోచుకొని మతి స్థిమితం లేని వ్యక్తులకు కూడా తన చేతులకు గ్లౌజ్ వేసుకొని తన సొంతంగా వాళ్ళకు పూర్తిగా క్షవరం చేయించి స్నానం చేయించి వాళ్ళకి ఆహారం పెట్టి కొత్త దుస్తులు ఇచ్చి ఇటువంటి ఉదంతాలు ఈ సంవత్సర కాలంలో చాలా జరిగాయి. కాబట్టే ఈ మానవ సేవ మాధవ సేవ అనేది చాలా గొప్పదని, కానీ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అని చెప్పుకున్న నానుడిని